హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఎస్ఎస్సి నుంచి ఎప్పటికప్పుడు చూస్తున్న స్టెనోగ్రాఫర్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్, ఫ్యూ అవర్స్ బ్యాక్. అలానే ఇప్పుడు వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్టివ్గా ఉంటుంది. మనకి ఎస్ఎస్సి నుంచి అయితే నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి టుడే అయితే మనకి రిలీజ్ చేశారు 26/7/2024 10:30 ఆ టైంకి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 10 అవడానికి మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే August 17th ఇచ్చారు. అలానే కరెక్షన్స్ ఏమైనా ఉన్నా 27th August ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వచ్చేటప్పటికి అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండొచ్చు అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ పోస్టులు ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రూప్ బి అండ్ నాన్ గెజిటెడ్ పోస్టులు గ్రూప్ డి, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్. మనకి వేకెన్సీస్ చూసుకుంటే మనకి 2006 వేకెన్సీస్ అయితే వీళ్ళు ఇక్కడ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ రిజర్వేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీని. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ బెంచ్ మార్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బెంచ్ మార్క్స్ ఇవన్నీ గ్రూప్ డి, గ్రేడ్ సి, గ్రేడ్ డికి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 18 years నుంచి 30 years వరకు గ్రేడ్ సికి అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే గ్రేడ్ సి 18 years నుంచి మనకి ఏజ్ లిమిట్ అనేది 18 years నుంచి స్టార్ట్ అవుతుంది. 18 years వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ అండ్ రిజర్వ్ 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 3 years, 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ సివిల్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ 12th standard అనేది పాస్ అయితే చాలు. ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, 12th standard పాస్ అయితే చాలు. ఆ రేకులాంటి ఎగ్జామ్ పాస్ అయ్యి చాలు. అది మనకి రికగ్నైజ్డ్ యూజీసీ ఆర్ రికగ్నైజ్డ్ బోర్డులను అయితే సర్టిఫికెట్ అయి ఉండాలి. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees ఇచ్చారు. ఉమెన్ క్యాండిడేట్కి ఆర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మనకి పేమెంట్ ఫీ అనేది ఏం లేదు, వాళ్ళకి పే చేయక్కర్లేదు. ఓబీసీ వాళ్ళకి అండ్ జనరల్ వాళ్ళకి అయితే 100 rupees పేమెంట్ ఫీ అనేది చేయాలి. అలానే మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు వచ్చేటప్పటికి ఏపీ అండ్ తెలంగాణ వచ్చేటప్పటికి సౌతర్న్ రీజన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మనకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. అలానే తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాదు, వరంగల్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్స్. ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి 50 marks, అలానే జనరల్ అవేర్నెస్ 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి 100 marks. టోటల్ 2 hours అనేది టైం అనేది ఇస్తారు. 2 hours and 40 minutes. నెగిటివ్ మార్కింగ్ అయితే ఫ్రెండ్స్ 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బేస్ సిలబస్ చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీకి వచ్చేటప్పటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి 50 minutes మీకు టైం డ్యూరేషన్ ఇస్తాడు. మీకు వచ్చేటప్పటికి 7 టైం డ్యూరేషన్ ఇన్ ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ ఫర్ స్క్రైబ్ వచ్చేటప్పుడు 70 minutes టైం ఇస్తాడు ఫ్రెండ్స్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టీ కూడా హిందీ లాంగ్వేజ్కి అయితే 65 minutes ఇస్తాడు.
అదే గ్రేడ్ సికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి 40 minutes, హిందీకి వచ్చేటప్పుడు 55 minutes అయితే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఐ మీన్ టైపింగ్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్. మీకు అప్లై చేసుకున్న రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇప్పుడు మోడ్ ఆఫ్ సెలెక్షన్స్లో ఫ్రెండ్స్ మనకు వచ్చేటప్పటికి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే బేస్డ్ అనేది అన్రిజర్వ్డ్కి అయితే 30% ఇచ్చారు. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి వచ్చేటప్పుడు 20% రిజర్వేషన్ అనేది మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోని అలానే స్కిల్ టెస్ట్లోని క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు ఫైనల్ అనేది ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రెండిట్లోని క్వాలిఫై అవ్వాలి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. దాని ద్వారా మీరు కంప్లీట్గా డీటెయిల్స్ ఒకసారి మీరు చూసుకొని మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, అలానే పాస్వర్డ్ కరెక్ట్. కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే లాగిన్ అయిన తర్వాత సరిపోతుంది. అలానే ఫ్రెండ్స్ మనకు వచ్చేటప్పటికి స్కానర్డ్ కాపీస్ వచ్చేటప్పటికి చూసుకోండి, బ్లర్ అనేది ఉండకూడదు. సిగ్నేచర్ అవిని ఇక్కడ మెజర్మెంట్స్ అనేది ఇచ్చారు, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.